హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో ముచ్చట్లు. నేను ఈరోజు గాజులతో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేశానండి. అవి ఎలాగో చూసేద్దాం. మనకి ప్లాస్టిక్ గాజుల్ని మేము బయటికి ఎఫెక్ట్ పెట్టాం, ప్లాస్టిక్ గాజులు మేము వేసుకోం అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. గాజుల్ని ఇలా 2 గాజులు తీసుకుని వాటికి గమ్తో అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగా అటాచ్ చేసి పెట్టాను. దాన్ని నేను సిల్క్ థ్రెడ్ తీసుకుని దాన్ని 25 to 30 లైన్స్ తీసుకోవాలి. ఆ లైన్స్ తీసుకుని దాన్ని ఇలా రౌండ్ చేసుకుంటూ రావాలి. రౌండ్ చేసుకుని ఇలా గమ్ పెట్టి అతికించుకోవడమే. స్టోన్ డిజైన్స్ వచ్చేసి నేను స్క్వేర్ తీసుకున్నాను. వీటిని స్క్వేరు ప్లస్ ఇవి శారీ కుందన్స్ స్టోన్ వాటిని ఇలా రౌండ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. స్క్వేరు ప్లస్ అవి రెండు స్క్వేరు అలా అటాచ్ చేసుకుంటూ డిజైన్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా డిజైన్ చేసుకుంటూ రావడమే. స్క్వేర్స్ ఈ కుందన్ మెటీరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్లో స్టోర్స్ ఉన్నాయండి. వాటిని విజిట్ చేస్తే మనకి ఐడియా ఉంటుంది ఎక్కడ ఎంత కాస్ట్ పడుతుంది అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఇలా డిజైన్ చేసుకోండి. చివరి వరకు నేను ఇలా డిజైన్ చేసుకుంటూ వచ్చాను. కొత్తగా చేసుకునేటప్పుడు మనం వర్క్ నేర్చుకుంటున్నాము అనేటప్పుడు మీకు ఇష్టమైతే ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ రౌండ్ ఇలా చేసుకుంటూ నేర్చుకోవచ్చు. లేదు మేము ఎఫెక్ట్ పెట్టము అన్న వాళ్ళకి, ఎఫెక్ట్ పెడతాము మేము ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసుకుంటాము అన్న వాళ్ళు మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ మీద ఇలా డిజైన్ చేసుకుంటూ రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి. ఒక్కొక్కరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఒప్పుకుంటారు. మ్యారీడ్ అయిన వాళ్ళకైతే యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కొక్కరికి యాక్సెప్ట్, ఒక్కొక్కరికి నాట్ యాక్సెప్ట్ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చకపోతే ఈ డిజైన్ కానీ మీ వీడియోకి నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.